నమస్కారం. ACT9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మందని ముత్తారం మండల సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల సహకార సంఘం చైర్మన్గా అల్లాడి యాదగిరిరావు, వైస్ చైర్మన్గా ఎలువాక కొమురయ్యను కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అధికారి మీడియాతో మాట్లాడుతూ మెజార్టీ సింగిల్ విండో డైరెక్టర్లు 10 మంది అవిశ్వాసం పెట్టడంతో ఖాళీ అయిన చైర్మన్, వైస్ చైర్మన్లను 10 మంది డైరెక్టర్లు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లాడి యాదగిరిరావు మీడియాతో మాట్లాడుతూ తనని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సింగిల్ విండో డైరెక్టర్లకు సహకరించిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు సింగిల్ విండోలో అవినీతి జరిగిందని ఆరోపించారు. భవిష్యత్తులో మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో ముందుకు నడుస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బాలాజీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్, సీతంపల్లి మాజీ సర్పంచ్ పులిపాక నగేష్, నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సత్కరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముత్తారం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులపై 10 మంది కమిటీ సభ్యులు ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం నెగ్గినందున అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్ష పదవికి ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలకు గాను ఈరోజు ఎన్నికలు జరపబడినాయి. అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్ష పదవికి గాను ఒకటే నామినేషన్ ఇచ్చినందున శ్రీ అల్లాడి యాదగిరిరావు గారిని అధ్యక్షుడిగాను మరియు శ్రీ ఎలువాక కొమరయ్య గారిని ఉపాధ్యక్షుడిగాను ఏకగ్రీవంగా ప్రకటించడం అయినది. పదవీ కాలం ఇప్పుడు మామూలుగా ప్యాక్స్ ఎలక్షన్స్ తిరిగి గవర్నమెంట్ మళ్ళీ బలపెట్టే వరకు కూడా వీళ్ళు అధ్యక్షులుగా మరియు ఉపాధ్యక్షులుగా కొనసాగుతారు. 13 మంది కమిటీ సభ్యులకు గాను ఈరోజు 10 మంది అధ్యక్ష పదవికి 10 మంది హాజరైనారు. మీటింగ్కు ఉపాధ్యక్ష పదవికి 9 మంది హాజరైనారు. కోరం 7. నిన్నటి రోజు అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈరోజు మా 10 మంది డైరెక్టర్లతో ఏకగ్రీవంగా ఎన్నికైన దానికి మా మండల పెద్దలు, కాంగ్రెస్ లీడర్లు మరియు శ్రీధర్ బాబు గారి సహాయ సహకారాలతో నేను ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇప్పుడు ప్రజలకు కానీ నేను ఇంతకుముందు ఇక్కడ ఈ సొసైటీలో అవినీతి బాగా జరిగింది. అవినీతి జరగకుండా మంచి పాలన అందిస్తానని శ్రీధర్ బాబు గారి సహాయంతో ఇంకా నేను ముందుకు వెళ్తానని అందరికీ మనవి చేస్తున్నాను. అదే అడ్డం ఉండకండి ఇంకోటి ఇంగ్లీష్